హై వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి సీరియస్లీ ఇతను ఈరోజు బాబాయిని గుర్తు చేసుకొని బాబాయిని గుర్తు చేసి అడ్డంగా బుక్కాడు. తన వేలుతో తన కన్ను పొడుచుకున్నట్టు తన చేతిలో నోట్లు అడ్డు పెట్టుకుని ఏకంగా నోట్లో తను చేయి పెట్టుకొని కొరుకున్నట్టు. ఎందుకు ఈ మాట అంటున్నా? ఏమన్నాడండి? బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు. బాబాయిని చంపిన వాడిని వెనకేసుకొస్తుంది ఈ పచ్చ మీడియా. బాబాయిని చంపిన వాడిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏకంగా నా చెల్లెళ్ళు. మళ్ళీ నా చెల్లెలు నా మీద కూసుకెళ్ళిపోయారు ఆ పచ్చ మీడియా. సో అర్థం చేసుకోండి, నా ఒక్కడి మీదకి ఎంతమంది వస్తున్నారో. బాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ అవినాష్ రెడ్డిని గెలిపించమని చెప్తా ఉన్నాడు. ఐ థింక్ ఇందాక మాట్లాడినట్టున్నారు. ఆమె ఎవరు? మన సునీత. ఏమని గురువారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నేను వైఎస్ వివేకానంద రెడ్డి కూతురిగా దేనికోసం పోరాటం చేస్తున్నాను? న్యాయం కోసమేనా? సరే, చిన్నాన్న చిన్నాన్న అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చిన్నాన్న అంటే ఎవరు? తండ్రితో సమానం. ఈయనని చంపిన వాళ్ళు ఎవరు అన్నదానికి సంబంధించి ఇదిగో వీళ్ళు అని అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ చిన్నాన్న కొడుకు అయినటువంటి వ్యక్తి కనిపెట్టలేకపోయాడా? ఆలోచించండి. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి ఈయన అధికారంలోకి వచ్చే సిబిఐ ఎంక్వైరీ కాదన్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న అడుగుని అడ్డుకున్నాడు. సిబిఐ వాళ్ళు ఇదో పలానా వాళ్ళు ఎక్యూజ్డ్ అయ్యా, వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారయ్యా, మేము అరెస్ట్ చేయడానికి వచ్చామంటే అరెస్ట్ చేయనీయకుండా అడ్డుపడ్డాడు. ఈరోజు వాళ్ళని పక్కనే పెట్టుకొని వాళ్ళని గెలిపించమని ప్రచారం చేస్తున్నాడు. ఈ మనిషి చిన్నాన్న గురించి మాట్లాడుతున్నాడా? ఏమైంది? ఏం మాట్లాడుతున్నాడు ఇతను అన్నట్టుగా ఈమంది చెరువులో మన సిగ్గుందా అన్నట్టుగా ఆమె ఏదో మాట్లాడుకొచ్చింది. సరే నేను పాయింట్కి వస్తున్నా. ఇక్కడ దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారి ఏమన్నాడు? చంపాము అంటున్నాడు. కానీ చంపించింది ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. హూ ఈజ్ వైఎస్ అవినాష్ రెడ్డి? కడప ఎంపీగా ఉన్నాడు. కడప ఎంపీకి మళ్ళీ కంటెస్ట్ అయిపోతా ఉన్నాడు. ఎక్కడున్నాడు? జగన్ పక్కన ఉన్నాడు. చంపించినోడు నీ పక్కన పెట్టుకొని ఉన్నావే, సిబిఐ వాళ్ళు ఎక్యూజ్గా చేసిన వ్యక్తిని నీ పక్కన పెట్టుకొని ఉన్నావే, మరల నువ్వు బాబాయ్ ఆత్మక శాంతి చేకూరాలి, బాబాయ్ చంపిన మీకు తెలుసు, కావాలని నా మీద రాజకీయం చేస్తున్నారంటూ, ఆడపిల్ల నా మీద ఎగదోశారంటూ చెప్తున్నావా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రి పప్పలు అనుకున్నావా? ఎర్రి పప్పలు అంటే మీ మంత్రి భాషలో బుజ్జి నాన్నలు అంటే పిల్లలు అనుకున్నావా? నువ్వే చెప్పినది నమ్మటానికి? చంపించినోడు నీ పక్కనే ఉన్నాడు, ఎక్యూజ్డ్గా ఉన్నాడు, అరెస్ట్ చేయకుండా అడ్డుకుంది నువ్వు, ఎంపీ టికెట్ ఇచ్చి మరలా గెలిపించమంటుంది నువ్వు, సిబిఐకి ఇస్తే ఇంకో కేసు అయితే నా మీద అన్నటువంటి వ్యక్తి నువ్వు. అంటే సిబిఐకి ఇస్తే దీని వెనక ఉంది అవినాష్ రెడ్డితో పాటు నేను అన్నట్టు వాళ్ళు తెలిస్తే హింట్ ఇచ్చింది నువ్వు. వైఎస్ వివేకానంద రెడ్డి దేంతో చంపారని ఎవరికి తెలియనటువంటిది ఆయన చనిపోయిన రోజే సాయంత్రం గొడ్డలతో నరికారు, ఎలా నరికారు ఏంటని మొత్తం లైవ్లో చూసినట్టుగా చెప్పింది నువ్వు. అన్నీ చూసి అన్నీ అసలు నీకు తెలిసి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి నువ్వు ఈరోజు మరలా ఎవరు చంపారేంటో మా బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు అని జనాలు అంటున్నావే. మరలా చంపించడాన్ని పక్కన పెట్టుకొని గెలిపించమని అడుగుతున్నావు. ఏంటి అసలు నువ్వు ఏమనుకున్నావు జనాలు? అసలు నీ ఏంటి ఆడపిల్లలు న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ బాబాయ్ కూతురు వచ్చేసి న్యాయం కోసం పాపం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఆమె కూడా నీ మీద నిందలేస్తుందా? ఆమె కూడా నీ మీద యుద్ధం చేయడానికి వస్తుందా? ఏంది అసలు అది? అదే ఆమెకి ఎవరు ఎగదొస్తున్నారా? క్లియర్గా ఇక్కడ దస్తగిరి అనే వ్యక్తి చెప్పి ఎప్పుడుగా మరి ఎవరు నేను నరికానయ్యా, నేను తప్పు చేశానయ్యా అని అంటున్నాడు. కానీ చంపించింది ఎవరు, వెనకున్నది ఎవరు, మొత్తం ఏం చెప్తున్నారు? మన భారతదేశంలో కూడా న్యాయస్థానంలో కూడా చంపిన వాడికన్నా చంపించిన వాడికి ఎక్కువ శిక్ష పడిద్ది అంటూ ఉంటారు. ఎందుకంటే వాడు డబ్బిచ్చోడు చంపాడు.
బట్ చంపమని చెప్పింది మొత్తం వెనకాల ఉంది ఎవరు అంటే ఇదిగో పలానోళ్ళు. ఏంట్రా వాళ్ళకి ముందు శిక్ష అంటారు. అవునా కాదా? నీ ఇంట్లో కూలోడిని నువ్వేమన్నావు? ఎల్లు చెట్టు నరుకురా అన్నావు, నరికాడు. వాడి కూలోడు వాడి పని అదే, వాడికి నువ్వు డబ్బులు ఇస్తావు. నరకమని చెప్పింది నువ్వు, సో తప్పు నీది, తెలిసి చేసావు అంత ఇదా. అలాంటి ఇప్పుడు వచ్చేసి నీ పక్కన ఉన్నారు కదా ఎక్యూజ్డ్ అన్నట్టు, దానికి సమాధానం చెప్తావు. కొంచెం అన్న మనస్సాక్షి అన్నది ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇంత దారుణమా? నువ్వు నార్మల్గా ప్రచారం చేసుకుంటే అయిపోయేది. బాబాయిని గుర్తుకు తెచ్చి చంపింది ఎవరో మీకు తెలుసు అంటూ చంపించిన వాళ్ళని పక్కనే పెట్టుకుని గెలిపించుకొని అడుగుతూ ఉన్నావంటే, వామ్మో ఇంత భయంకరమైనటువంటి నేచర్ అనేది అని ఈరోజు జనాలు అనుకోరా? ఆమె సునీత అదే అంటుంది, చిన్నానంటే సాక్షాత్ తండ్రితో కదా సమానం, అండ్ చంపించడం నీ పక్కనే ఉండి వాళ్ళని గెలిపించుకొని అడుగుతూ ఉన్నావు. నువ్వు చంపినట్టు మేము వెనకేసుకొచ్చింది ఏంటి? అసలు చంపినట్టు మేము సపోర్ట్ ఉండేది ఏంటి? చంపినట్టుగా పలానోడు ఎప్పుడుగా మారాడు, చంపించడం ఏదో చెప్తున్నాడు, అరెస్ట్ చేయండి బాబుని మేము అంటూ ఉంటే అడ్డుకుంటాడు నువ్వు, వాళ్ళకి మరలా టికెట్ ఇచ్చింది నువ్వు, గెలిపించబడేది నువ్వు. ఏం మనిషివయ్యా నువ్వు అన్నట్టుగా ఈరోజు చెల్లెల్లా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు మీకు అర్థమవుతుందా? ఇటువంటి మనిషికి మీరు ఓట్లేస్తారా? 2019లో ఈ మనిషి హత్య చేపించి ఈ మనిషి హత్యను వాడుకొని టీడీ మీద బురజల్లి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్యూజ్డ్ ఎవరు ఏంటో చెప్తే వాళ్ళు మొత్తం నీ పార్టీలోనే ఉంటే వాళ్ళని వదిలేసేసి చంపినోడిని వచ్చేసి టీడీపీ వెనకేసుకొస్తుంది, చంపినోడిని వచ్చేసి నా ఇంటి ఆడపిల్లలు వెనకేసుకొస్తున్నారంటావే. చంపించిన వాళ్ళ గురించి మాట్లాడవయ్యేంటి? నోరెత్తట్లేదు నువ్వు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అమ్మో, ఇంత ఘోరమైన పాలిటిక్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ హింసా రాజకీయాలు, హత్య రాజకీయాలు కనిపిస్తూ ఉన్నా ఇంకా జగన్ అంటే అభిమానంతో ఉన్నటువంటి జనాలు చూస్తే నిజంగా భయం వేస్తా ఉంది. రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపినా మాకు జగనే ముఖ్యం అని చెప్పేసి అంటారేమో నాకు నిజంగా చాలా అంటే చాలా సిగ్గుగా ఉంది.